బెంగళూరు నుంచి హైదరాబాద్ కి డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి. కొందరు నైజీరియన్లతో కలిసి స్థానికులు వివిధ మార్గాల్లో డ్రగ్స్ ని రవాణా చేస్తున్నారు. మత్తు దందాకు చెక్ పెట్టేందుకు ఎక్సైజ్ శాఖ ముందుకొచ్చింది. ఇంతకీ ఎస్టీఎఫ్ వ్యూహం ఏంటి? అది ఎంతవరకు ఫలితమిస్తుంది? హైదరాబాద్కు ఇబ్బడి ముబ్బడిగా మాదక ద్రవ్యాలు వస్తున్నాయి. రోజుకు ఒక్కటైనా మాదక ద్రవ్యాల రవాణా కేసు నమోదవుతోంది. ఈ క్రమంలో డ్రగ్స్ కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. అనుమానం కలిగిన ప్రతి చోట తనిఖీలు చేస్తున్నారు. డ్రగ్స్ తరలిస్తున్న వాళ్లను అరెస్టు చేస్తున్నారు. వినియోగిస్తున్న వాళ్లను విచారిస్తున్నారు. వాళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నారు. ఎంత జరుగుతున్నా మాదక ద్రవ్యాలకు అడ్డుకట్ట పడటం లేదు. దీంతో ఎక్సైజ్ శాఖ రూటు మార్చింది. డ్రగ్స్ ముఠాల మూలాలపై ఫోకస్ పెట్టారు. డ్రగ్స్ మాఫియాలను కూకటి వేళ్లతో పెకిలించేయడానికి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోంది. హైదరాబాద్ కు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయనే అంశంపై ఫోకస్ పెట్టింది ఎక్సైజ్ శాఖ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎస్టీఎఫ్. ముఖ్యంగా ఎండీఎంఏ వంటి మాదక ద్రవ్యాలను ఎవరు సరఫరా చేస్తున్నారు, వాళ్ల డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారనే వివరాలు రాబడుతున్నారు. నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పోలీసులతో కలిసి ఎక్సైజ్ ఎస్టీఎఫ్ జరిపిన దాడుల్లో దొరికిన వాళ్లను ప్రశ్నించడం ద్వారా కీలక సమాచారాన్ని రాబడుతోంది. హైదరాబాద్ లో డ్రగ్స్ తో దొరికే వాళ్లలో అధిక శాతం మంది బెంగళూరు నుంచే తెస్తున్నట్టు చెబుతున్నట్టుగా తెలుస్తోంది. ఎండీఎంఏ, కొకైన్ వంటి మాదక ద్రవ్యాలు ఆఫ్రికా దేశాల నుంచి వివిధ మార్గాలలో బెంగళూరుకు చేరుకుంటున్నాయి. అక్కడి నుంచి నైజీరియన్లతో పాటు రవాణా ముఠాల ద్వారా హైదరాబాద్ కు వస్తున్నాయి. రకరకాల యాప్ల ద్వారా డ్రగ్స్ వినియోగదారులతో టచ్ లో ఉంటున్నారు పెడ్లర్లు. డ్రగ్స్ కావాలని అడిగిన వాళ్లకు నిర్దిష్ట ప్రదేశాల్లో అందజేస్తున్నారు. కొందరు ర్యాపిడో కొరియర్, స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్ల వేషంలో డ్రగ్స్ డోర్ డెలివరీ చేస్తున్నారు. దీంతో డ్రగ్స్ రవాణాకు అడ్డుకట్ట వేయడం పోలీస్, ఎక్సైజ్ శాఖలకు సవాలుగా మారుతోంది. అందువల్ల డ్రగ్ పెడ్లర్లు దొరికినప్పుడు బెంగళూరులోని అడ్డాల గురించి తెలుసుకుని వాటిపై దాడులు చేసేలా ప్లాన్ చేస్తున్నారు అధికారులు. బెంగళూరు పోలీసులతో సమన్వయం చేసుకుని డ్రగ్స్ అడ్డాలపై రైడ్స్ చేస్తున్నట్టు తెలిపారు తెలంగాణ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషి. బెంగళూరు ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న కొందరు డ్రగ్స్ కు బానిసలవుతున్నారు. అయితే తరువాత కాలంలో వీళ్లు విక్రేతలుగా మారుతున్నారు. జాబ్టో ఈ కామర్స్ సంస్థలో పనిచేస్తున్న కొందరు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, షేర్ చాట్ వంటి సోషల్ మీడియా యాప్స్ ద్వారా హైదరాబాద్ లో ఉంటున్న వాళ్లతో పరిచయాలు పెంచుకుంటున్నారు. తరువాత అవే యాప్స్ ద్వారా డ్రగ్స్ ను విక్రయిస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. ఇటీవల బెంగళూరులో ఉద్యోగాలు చేస్తూ హైదరాబాద్ లోని పరిచయస్తులకు డ్రగ్స్ అమ్ముతున్న ఇద్దరిని అరెస్టు చేశారు పోలీసులు. ఇటీవల బెంగళూరు నుంచి మన హైదరాబాద్ కి డ్రగ్స్ రావడం సర్వసాధారణం అయిపోయింది. ఇద్దరు బెంగళూరు వాసులు, చింతామణి, చిక్బల్లాపూర్ డిస్టిక్ లోని చింతామణి అనే గ్రామానికి సంబంధించిన వీళ్ళు, అక్కడికి చెందిన వీళ్ళు. వాళ్ళిద్దరి దగ్గర నుంచి 29.6 గ్రామ్స్, ఇది గ్రామంలో ఉన్నా కానీ చాలా పెద్ద క్వాంటిటీయే, 29.6 గ్రామ్స్ ఎండిఎంఏని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా జెప్టో అనే ఈ కామర్స్ లో పనిచేస్తున్నారు. దాన్ని అడ్డుగా పెట్టుకొని ఈ మత్తు పదార్థాలు కూడా వాళ్ళు అమ్ముతున్నారు. వాళ్ళు ఈ వ్యాపారం బెంగళూరులో చేస్తున్నారు, హైదరాబాద్ తర్వాత ఇతర నగరాల్లో కూడా వీళ్ళు సప్లై చేస్తున్నారు. గతంలో డ్రగ్స్ సేవించి పట్టుబడిన వాళ్లు ఇప్పుడు విక్రేతలుగా మారినట్టు గుర్తించారు ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు. ఇటీవలి కాలంలో 3 ముఠాలను అదుపులోకి తీసుకున్నప్పుడు ఈ విషయం స్పష్టమైంది. వీళ్ళిద్దరూ అమ్మకం కంటే ముందు సేవించడం స్టార్ట్ చేశారు. ఆ సేవనంలో భాగంగా వాళ్ళు బాగా అడిక్ట్ అయిపోయినారు. దాంట్లో రాహుల్ అనే వ్యక్తి అంతకుముందే ఒక రీహాబిలిటేషన్ సెంటర్ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేర్పించడం జరిగింది. కానీ అది మానక ఆ సెంటర్ నుంచి ఆయన పారిపోయి వచ్చి మళ్ళీ ఎదిగి పెడ్లర్గా మారి ఇది విస్తరించడంలో ఆయన చాలా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవలి కాలంలో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు మకం మార్చాయి నైజీరియా ముఠాలు. డార్క్ వెబ్ ద్వారా ఆర్డర్స్ తీసుకుని పార్సెల్స్ రూపంలో కానీ, డెలివరీ ఏజెంట్ల ద్వారా కానీ హైదరాబాద్ లో ఉన్న యూజర్లకు డ్రగ్స్ ని పంపిస్తున్నారు. అలాగే మధ్యప్రదేశ్ నుంచి కూడా కొంత డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు అధికారులు. నైజీరియన్లు సండే ఫ్రాంక్, అసాన్ ఖాన్, మాజిద్ తో పాటు పరారీలో ఉన్న మరో ఇద్దరు డ్రగ్స్ సరఫరాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒఫోజోర్ సండే ఎజికే అలియాస్ ఫ్రాంక్ అనే ఈ నైజీరియన్ 2016లో ఇండియాకు వచ్చి స్పోర్ట్స్ వీసా మీద వచ్చాడు. న్యూఢిల్లీ ద్వారా ఇక్కడ మన హైదరాబాద్లోకి వచ్చాడు. సో ముందు అక్కడ న్యూఢిల్లీలో ఈ ఆల్ స్టార్స్ ఆఫ్రికన్ స్పోర్ట్స్ క్లబ్ అనే క్లబ్కి ఫుట్బాల్ ఆడతాననే పేరు మీద వచ్చి
దెన్ 2018 బెంగళూరుకి వచ్చాడు, బెంగళూరు షిఫ్ట్ అయ్యాడు. ఫుట్బాల్ మ్యాచెస్ కొన్ని రోజులు ఆడాడు, బట్ ఆబ్వియస్లీ అది దానికి అతను తగినంత ఎంప్లాయ్మెంట్ లేక దెన్ హీ గాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ది ర్యాకెట్ ఆఫ్ నార్కటిక్ సప్లైస్. హైదరాబాద్ లోని రాజేంద్రనగర్, బంజారా హిల్స్, టోలీ చౌకీ, నార్సింగి, మైలార్ దేవపల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం తదితర ప్రాంతాలలో ఇటీవల డ్రగ్ ముఠాలు పట్టుబడ్డాయి. వీరి నుంచి కోట్ల రూపాయలు విలువ చేసే ఎండిఎంఏ, కొకైన్ వంటి మాదక ద్రవ్యాలను సీజ్ చేశారు పోలీసులు. అయితే ముఠాలన్నీ బెంగళూరు కేంద్రంగానే డ్రగ్ దందా చేస్తున్నట్టు విచారణలో తేలింది. డ్రగ్స్ పెడ్లర్లను పట్టుకున్నప్పుడు వాళ్ల నుంచి వినియోగదారుల పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు పోలీసులు. హైదరాబాద్ నగరంలో ఎవరు డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారు, ఎంత మొత్తంలో కొంటున్నారనే వివరాలు సేకరిస్తున్నారు. వాటిని బట్టి వాళ్లు వినియోగదారులా లేక స్థానికంగా డ్రగ్స్ దందా నడిపిస్తున్నారా అనే నిర్ధారణకు వస్తున్నారు. రైడ్స్ చేయడంతో పాటు ఇంకా ఎవరెవరి నుంచి వాళ్లు డ్రగ్స్ కొంటున్నారనే వివరాలు తెలుసుకుంటున్నారు. ఏ మార్గాల్లో హైదరాబాద్ కు డ్రగ్స్ చేరుకుంటున్నాయో తెలుసుకుంటున్నారు. ఆ రూట్ల చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా డ్రగ్స్ ముఠాల మూలాలను గుర్తించి మాఫియాను సమూలంగా అంతం చేసే దిశగా ఎక్సైజ్, ఎస్టీఎఫ్ తన యాక్షన్ ప్లాన్ ను అమలు చేస్తోంది.